అండ్ ఈ గోవా ట్రిప్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నార్త్ గోవా నుంచి స్కూటీ రెంటల్ తీసుకొని సౌత్ గోవాకి వచ్చి ఒక 1 డే ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటారు. అటువంటి బ్లెండర్ అయితే చేయకండి. భలే ఉంది చూడండి విజువల్, ఆ బోట్కి సన్సెట్కి చాలా బాగుంది కదా. చిన్న బీచ్, ప్రశాంతంగా ఉంది, పబ్లిక్ లేదు. ఈ కొండల మధ్యలో కూర్చొని ఈ సన్సెట్ ఎంజాయ్ చేస్తా. ఈ షాప్ బాగుంది, లేడీస్ జ్యువెలరీకి, ఫ్యాన్సీ జ్యువెలరీది. అండ్ డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇవి మీకు వేరే చోట అయితే దొరకవు అనమాట. కాస్త బార్గెన్ చేసుకుంటే మంచి రేట్స్కే వస్తాయి. ఎంత బాగుంది చూడండి సన్సెట్. లాస్ట్ 2 వీడియోస్లో మనం ప్రజెంట్ 2025 డిసెంబర్లో నార్త్ గోవా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసాము. ఇన్ కేస్ మీరు గోవా ట్రిప్ ఫస్ట్ టైం ప్లాన్ చేస్తూ ఉంటే నార్త్ గోవా అయితే అవాయిడ్ చేయండి. దరిద్రంగా ఉంది, ఎటువంటి రెస్పెక్ట్ లేదనమాట టూరిస్టులకి. ఇప్పుడైతే నేను సౌత్ గోవాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇన్ జనరల్ ఏంటంటే సౌత్ గోవా అంటే పీస్ఫుల్గా క్లీన్ బీచెస్కి, ఫ్యామిలీస్కి బెస్ట్ చాయిస్ అంటారు. నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లోర్ చేశాను, అదంతా నిజమే అనమాట. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది, రావచ్చా, ఫ్యామిలీస్కి సేఫేనా, ఇదంతా అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి కవర్ చేయబోతున్నాను. ఇన్ కేస్ మీరు గోవా ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఫుల్ వీడియోస్ చూడండి, క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఈ గోవా ట్రిప్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నార్త్ గోవా నుంచి స్కూటీ రెంటల్ తీసుకొని సౌత్ గోవాకి వచ్చి ఒక 1 డే ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటారు. అటువంటి బ్లెండర్ అయితే చేయకండి. నేను మార్నింగ్ నార్త్ గోవా అంజునా బీచ్ నుంచి స్కూటీ తీసుకొని ప్యాలలోమ్ బీచ్కి వచ్చేసరికి సౌత్ గోవాలో 2:30 అయిందనమాట. 11కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 2.5 hours. ఆ తర్వాత మీరు ఇంకేం ఎక్స్ప్లోర్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోతే మళ్ళీ 2.5 hours. సో మొత్తం జర్నీలోనే అయిపోతుంది. అటువంటి పనులు అయితే చేయకండి. సౌత్ గోవాలో స్టే చేసి ఎక్స్ప్లోర్ చేయండి. మినిమం ఒక 2 days అయితే ఇక్కడ ఉండాలన్నమాట. ఫస్ట్ హాస్టల్ అయితే చూపిస్తా చూడండి, తర్వాత వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఊపర్స్ హాస్టల్ అనమాట. ఇటు సైడ్ అయితే మనకి రిసెప్షన్, కామన్ ఏరియా ఉంది. ఇటు సైడ్ రూమ్స్ ఉన్నాయి. సో వెళ్ళి జస్ట్ ఒక ఓవర్లుక్ చూపిస్తా. ఇన్ కేస్ మీరు సోలో వచ్చినా లేదంటే ఒక 2 members అలా వస్తే బడ్జెట్లో ఇవి కరెక్ట్ చాయిస్ అనమాట. సో ఇదంతా కూడా ప్లేయింగ్ ఏరియా, కామన్ ఏరియా, బార్, వాట్ ఎవర్ మీరు ఏదనుకుంటే అది చూస్తున్నారు కదా. సో యూ కెన్ ఆర్డర్ అండ్ హ్యావ్ డ్రింక్స్ హియర్. అండ్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా కామన్ ఏరియా అనమాట. ఇవన్నీ ఈవినింగ్ టైమ్స్ అలా బాగుంటాయి. ఇప్పుడు ఎండ ఉంది కదా, పైన కూడా ఏం లేదు రూఫ్, సో కష్టం కూర్చోవడం. ఈవినింగ్ టైంలో బాగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ రూమ్స్ అయితే ఇటు సైడ్ అనమాట, అదే బెడ్స్ ఓకే ఉన్నాయన్నమాట. చూశాను. సో గ్రేట్ ఏం కాదు, అలా అని వరస్ట్ లేవు. అంటే మన ప్రైస్ కూడా అంతే పే చేసాంలే. 3 daysకి 2000 rupees పడింది నాకు. సో మనదైతే ఇక్కడ అనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తా. సో ఇదే 6 beds ఉన్నాయి. మన బెడ్ అయితే ఇది పర్లేదు. అండ్ ఇది వాష్రూమ్ అయితే చిన్నదే ఉంది. సో అదనమాట. వాష్రూమ్ కూడా ఏం చూపిస్తాలే, చిన్నదిగానే ఉంది. చెప్పా కదా 2000 rupees. మీకు సౌత్ గోవాలో హాస్టల్ ఆప్షన్స్ తక్కువ. నైట్ టైం అయితే మీకు ఇలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు సోలోగా వచ్చినా కూడా. ఇప్పుడైతే ఏదో ఒకటి తిని మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట. తర్వాత ప్యాలలోమ్ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ లంచ్ కోసం ఆగాము. ప్రైజెస్ డీసెంట్గానే ఉన్నాయి. మనం ఏం ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి రావట్లేదు, సోలో కదా. సో లోకల్ రెస్టారెంట్లోనే. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసా, బాగానే ఉంది, స్పైసీగా. 120 rupees పడింది. 4 days అయింది గ్లాస్లో ఇలా వేడి టీ తాగి. మంచి స్పాట్లో ఆగాం మనం. టేస్ట్, బడ్జెట్ అన్నీ బాగున్నాయి. ఆన్ ది వే లంచ్ కోసం ఆపాను. రెస్టారెంట్ నేమ్ చూడొచ్చు. ఆల్రెడీ నేను తినేసాను, బాగుంది. అందుకనే మీకు నీట్గా చూపిస్తూ ఉన్నాను. ప్యాలలోమ్ బీచ్కి వెళ్ళే దారిలో అనమాట. రెస్టారెంట్ పేరు చూపించా కదా, గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. ప్రైజెస్ కూడా ఇందా చెప్పినట్టు తక్కువ ఉన్నాయి. ప్యాలలోమ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మనకి సౌత్ గోవాలో మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఏదంటే ఇదే అనమాట. మీకు ఇంకా 1 kilometer నుంచే ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి. నేనైతే బీచ్ దగ్గరికి వచ్చేసి రికార్డ్ చేస్తూ ఉన్నా. ఈరోజు మండే, స్టిల్ మీరు ఇన్ని షాప్స్ చూస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే అనమాట మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్. ఇంకా బీచ్ లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ కూడా 50 rupees బైక్కి, కార్కి నాకు తెలిసి 100 ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్దాం పాండి. ఈ బీచ్ దగ్గర మనకి ఫుటేజ్ అర్థమే అవ్వదు, ఆ ఎండ డైరెక్ట్ పడతా ఉంటుంది కదా. సో క్వాలిటీ అనేది తేడాగా ఉంటుంది.
లోపలికి రాగానే మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ అంతా కూడా షాక్స్ అవి ఉంటాయి, చూస్తున్నారు కదా లెంత్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు బోట్ రైడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇటు డెడ్ ఎండ్ వెళ్ళిపోయారంటే మీకు బోట్ రైడ్ ఉంటుంది. ఈ బోట్స్లో మీరు ఏంటంటే ఈ ప్యాలలోమ్ బీచ్ నుంచి మీరు బటర్ఫ్లై బీచ్ అండ్ హనీమూన్ బీచ్ ఉంటుంది. సో దానికి వెళ్ళొచ్చు అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు సోలో అంతంత పే చేసి అయితే నేను వెళ్ళను, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అండ్ కయాకింగ్ బోట్స్ కూడా మీరు చాలా చూడొచ్చు. పర్ అవర్ ఇక్కడ 300 రూపీస్ అలా ఉంటుంది. బీచ్కి డెడ్ ఎండ్ వచ్చేసాయి అనమాట. ఎందుకంటే అటు సైడ్ డైరెక్ట్ ఎండ కొడతా ఉంది, మీకు ఫుటేజ్ ఏం సరిగా కనిపించదు. సో ఈ డెడ్ ఎండ్ నుంచి మీకు క్లియర్గా ఈ ప్యాలలోమ్ బీచ్ ఎలా ఉంది ఇప్పుడు అండ్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తూ వెళ్తాను, చూడండి. ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకున్నారనుకోండి, డెడ్ ఎండ్ వచ్చేస్తే చివరిలో ఈ బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే బ్యాక్ వాటర్ రైడ్ వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ ఏం లేదు, కానీ చూస్తున్నారు కదా బాగా తక్కువ ఉంది. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీతో జనవరి మంత్లో వెళ్ళినప్పుడు చాలా బాగుండింది. డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తా చూడండి. సో మ్యాటర్ ఏంటంటే వాటర్ ఉంటే ఇన్ కేసు మార్నింగ్ టైం మీకు 9కి అలాగా చాలా బాగుంటుంది. కొన్ని బర్డ్స్ వస్తాయి, బాగుంటుందన్నమాట బ్యాక్ వాటర్ రైడ్. మీరు ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీరు వచ్చినప్పుడు వాటర్ ఉంటే బ్యాక్ వాటర్ రైడ్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ. సో ఇంకా ఇటు నుంచి మనం 1 by 1 చూపించుకొని అయితే వెళ్దాం పదండి ఎలా ఉంది అని చెప్పేసి. సో బీచ్ అయితే ఎక్కడెక్కడో ఉంది, మనం ఇంకా ఇటు వాక్ చేసుకుంటా చూసుకుంటా వెళ్దాం. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ఒక పక్క అంతా కూడా బీచ్ వ్యూ కాటేజెస్ కానీ షాక్స్ కానీ అన్నీ ఉన్నాయి. సౌత్ గోవాలో ఏంటంటే మీకు మోస్ట్లీ ప్రతి బీచ్ దగ్గర ఈ బీచ్ వ్యూ కాటేజెస్ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ బాగుంటాయి, కానీ కాస్త క్రౌడ్ ఎక్కువ. మీరు ప్రశాంతంగా కపుల్ లేదంటే పిల్లలతో బీచ్ వ్యూ కాటేజ్లో స్టే చేయాలనుకుంటే అగోండా బీచ్, పట్నం బీచ్ ఉంటుంది. ఈ రెండు అయితే బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కయాకింగ్కి బోట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళని ప్రైజెస్ అడిగితే మనం యాక్టివిటీ చేస్తేనే చెప్తారనమాట వీళ్ళు, అందుకు నేను అడగట్లేదు. బట్ ఇన్ జనరల్ అయితే 200 నుంచి 300 ఉంటుంది. సో చాలామంది అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు, బాగుంటుందిలే. ఆ ప్రైస్కి అయితే వర్తే. ప్యాలలోమ్ బీచ్ అండ్ కోలా బీచ్ కరెక్ట్ కయాకింగ్కి. సో అది క్రౌడ్ కూడా మండే అయినా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. సో షాక్స్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్, డీసెంట్గా ఉంటుంది. మ్యూజిక్ అంతా కూడా హడావుడి ఉండదన్నమాట. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది. సో అందుకే మోస్ట్లీ సౌత్ గోవా బెటర్ అంటారనమాట ఫ్యామిలీతో వెళ్తే. లేదంటే మీరు ఫ్రెండ్స్తో వచ్చినా మీకు ఆ గడిబిడి వద్దు, డీసెంట్గా ప్రెజెంట్గా ఉండాలి, హడావుడి ఉండకూడదు అనుకుంటే ఈ ప్యాలలోమ్ బీచ్ బెస్ట్. కయాకింగ్ చాలామంది చేస్తున్నారు. సో చాలా లెంత్ ఉంది ఇది. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళొచ్చు, పదండి. చాలా ఉంటాయి చూడండి మీకు ఇక్కడ బీచ్ వ్యూ కాటేజెస్. అదే మీకు నార్త్ గోవాలో అయితే అశ్వం బీచ్, మ్యాంద్రేమ్ బీచ్, మోర్జిమ్ బీచ్, అరంబోల్ బీచ్, ఈ 4 బీచెస్లోనే ఉంటాయి అన్నమాట. ఈ మన వాళ్ళు వెళ్ళే కలంగూట్, బాగా, అంజునా అటు సైడ్ అయితే అస్సలు ఉండవు. అక్కడ ఓన్లీ కమర్షియల్ బీచ్ షాక్సే ఉంటాయి మీకు. చాలా ఉన్నాయి కయాకింగ్ అయితే. ఇది బీచ్ వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి. మీకు ఎండ వల్ల ఆ షేడ్ ఎక్కువ ఉంటుంది కదా డైరెక్ట్ పడడం వల్ల, సో అందుకు క్లియర్గా అర్థం అవ్వట్లేదు. బట్ క్లీన్గానే ఉన్నాయి. మీకు బ్లూ వాటర్ అలా ఎక్స్పెక్ట్ చేయకండి గోవాలో, జస్ట్ క్లీన్ వాటర్ ఎక్స్పెక్ట్ చేయండి అంతే. సో పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, మండే రోజు అంటే పర్లేదు. మీకు సౌత్ గోవాలో మామూలుగా అయితే అంత క్రౌడ్ ఉండదు, ఏ మాత్రం ఉన్నారు ఆఫ్టర్నూన్ టైం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. మొత్తం కయాకింగ్ బోట్సే ఉన్నాయి ఇక్కడ. మీకు ఏంటంటే వేరే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బంపర్ రైడ్, బనానా రైడ్లు అవి తక్కువ. ఏ బీచ్లో అంటే ఆ బీచ్లో ఉండవు అనమాట సౌత్ గోవాలో. 1 or 2 బీచెస్లోనే ఉంటాయి. మోస్ట్లీ మీకు అగోండా బీచ్ కానీ ప్యాలలోమ్లో కానీ మేజర్గా ఈ కయాకింగ్ అండ్ ఆ బటర్ఫ్లై డాల్ఫిన్స్ రైడ్ అని చెప్పేసి స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ ఇటు సైడ్ మనం డెడ్ ఎండ్ వరకు వచ్చేసాం, ఇంకాస్త ముందుకెళ్తే అదే ఎండ్. సో మొత్తం బాగానే ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. ఈ బీచ్ వ్యూ కాటేజెస్ కానీ షాక్స్ కానీ అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. నేను అంత ఉండవేమో అనుకున్నాను. అఫ్కోర్స్ ఇది డిసెంబర్ మంత్లే. చాలా బాగుంటాయి చూడండి ఈ కోకోనట్ ట్రీస్తో ఆ బీచ్ కాటేజెస్. సౌత్ గోవాలో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చుద్ది అనమాట.
చూడండి ప్రతి దగ్గర కూడా మీకు కాటేజెస్ కింద షాక్స్ ఉంటాయి. ఇలా ఎదురుగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఈ బోట్స్ అన్నీ కూడా ఇందా చెప్పా కదా మీకు బటర్ఫ్లై బీచ్ డాల్ఫిన్స్ రైడ్కి తీసుకెళ్తాయి. సో అదమ్మా ఆల్మోస్ట్ మనం ఈ 10 వరకు వచ్చేసాం. సో చాలామంది ఫుట్బాల్ క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే అంత గలబాగా ఉండదు ఇక్కడ. మీకు చాలా చోట్ల చూడవచ్చు ఇలా ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఆడతా. ఒక గ్యాంగ్గా వస్తే నార్త్ గోవా కన్నా ఇటువంటి బీచెస్లో స్టే చేసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడం బెస్ట్ అనమాట. ఫ్యామిలీస్ అనే కాదు. ప్రజెంట్ అయితే ప్యాలలోమ్ బీచ్ నుంచి పాట్నం బీచ్కి వెళ్తున్నాను. బాగుంటుంది ఈ బీచ్. చాలా తక్కువ మంది వెళ్తారు. ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే నేను డిస్ప్లే చేస్తాను నేము. ఎస్పెషల్లీ సన్సెట్ టైంకి పర్ఫెక్ట్ అనమాట. ఇది నేను ఇంత ముందు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. బట్ ప్రజెంట్ ఎలా ఉందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. పాట్నం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్న రోడ్ ఇది, మధ్యలో వెహికల్స్ చూస్తున్నారు కదా. సింపుల్గా బాగుంటుంది షాపింగ్కి అంతా కూడా. చూడండి డీసెంట్గా ఉంటుంది అబ్బా, ఎటువంటి హంగామా ఉండదు. సో బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. భలే ఉంది చూడండి విజువల్ ఆ బోట్కి సన్సెట్కి. సో బీచ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది వాక్వే తక్కువే ఉంటుంది చూస్తున్నారు కదా. సో అటు సైడ్ తక్కువే ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా మీకు పెద్ద లాంగ్ ఉండదు, బట్ పీస్ఫుల్గా ఉంటుంది చూడండి. ఆ ప్యాలలోమ్ బీచ్ దగ్గరైనా మీకు కాస్త మ్యూజిక్ సౌండ్స్ అవి ఉంటాయి. ఎవరైతే కపుల్తో ప్లెజెంట్గా ఉండాలనుకుంటారో సన్సెట్ చూడండి. సో ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి సన్సెట్ టైంకి నేనైతే ఈ బీచ్ రికమెండ్ చేస్తా. చాలా తక్కువ ఉన్నారు చూడండి పబ్లిక్. వాటర్ కూడా మీకు క్లీన్గా ఉంది. అగైన్ చెప్తున్నా కదా, క్లీన్ ఇన్ ద సెన్స్ మీరు బ్లూ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. దట్టిగా కాకుండా క్లీన్గా ఉందన్నమాట. బ్లూ వాటర్ అయితే మీరు గోవాలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ డెడ్ ఎండ్ దగ్గర వెళ్దాము. అక్కడ ఫోటో షూట్స్ చేసుకోవడానికి ఆ స్టోన్స్ మధ్యలో బాగుంటుంది అనమాట. ఆ వేవ్స్ వస్తా. సో వెళ్ళి చూద్దాం. సో అలా నేను నడుచుకుంటా ఇటు సైడ్ వచ్చేసాను. ఈ బీచ్ కాటేజెస్ అండ్ ఈ ట్రీస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇటువంటి ప్రశాంతమైన గోవాను వదిలేసి ఆ నార్త్ గోవా బాగా కల్లంగూడి దగ్గర పడతా ఉంటారు మన వాళ్ళంతా. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇక్కడ బాగా నచ్చిందబ్బా. ఫ్యామిలీతో ఇటువంటి ప్లేస్లో బీచ్ వ్యూ కాటేజ్ తీసుకొని పర్ డే మీకు 3000 నుంచి అలా ఉంటాయి. తక్కువ అంటే కూడా ఒక 1 డే 2 డేస్ స్పెండ్ చేసినా ఏ ప్లేసెస్కి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ని చూస్తా చూడండి. ఇటు సైడ్ ఒక బీచ్ షాక్ ఉంది చూడండి, ఎంత కూల్గా ఉంది. చాలా బాగుంది చూడండి. అటు సైడ్ కూర్చొని ఈ సన్సెట్ని ఎంజాయ్ చేస్తా. సూపర్ కదా. నిన్న అంజునామ్ బీచ్ దగ్గర కూడా మంచి సన్సెట్ ఎంజాయ్ చేసాం. ఈరోజు పాట్నం బీచ్ దగ్గర కూడా మంచి సన్సెట్ అయితే చూస్తున్నాం మనం. బాగుంది. సో అటు సైడ్ వెళ్దాం. ఆ స్టోన్స్ మీద ఎక్కి అటు సైడ్ వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఇంతకుముందు చూసా, గుర్తు రావట్లే నాకు. ఎంత బాగుంది చూడండి సన్సెట్ పాట్నం బీచ్ దగ్గర. ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే క్షమించండి. సో ఇలా ఇటు సైడ్ అంతా కూడా ఈ అలలు వచ్చి ఈ స్టోన్స్ని తగులుతూ ఉంటే సూపర్ ఉందబ్బా. ప్రశాంతంగా ఇటు కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా, కొంతమంది కూర్చొని అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. బాగుంది. చివర్లో వచ్చేస్తే ఈ సన్సెట్ చూస్తూ చాలా బాగుంది కదా. చిన్న బీచ్, ప్రశాంతంగా ఉంది, పబ్లిక్ లేదు. ఈ కొండల మధ్యలో కూర్చొని ఈ సన్సెట్ ఎంజాయ్ చేస్తా మీరు ఫోటో షూట్స్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది చూడండి. ఇప్పుడు టైము 6:30 అలా అవుతూ ఉంది. ఇక్కడ కాసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆ ప్యాలలోమ్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ షాపింగ్ రోడ్ ఉంది కదా, అది కవర్ చేద్దాము. నాకు తెలిసి అది నైట్ కాస్త బాగుండేటట్టు ఉంది. చాలా షాప్స్ ఉన్నాయి. సో అది కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ టైం కూడా మీకు బాగుంటుంది. ఆ వేవ్స్ వచ్చి ఆ కొండల్ని తగులుతూ ఉంటే మీరు ఫోటో షూట్స్ తీసుకోవడానికి కానీ లేదంటే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి బీచ్ని చూస్తూ బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రతి టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టున్నారు. నైట్ టైము క్యాండిల్ డిన్నర్కి చాలా బాగుంటుంది బీచ్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ప్రతిదీ అలా చెప్తున్నా వేంద్రా అంటే, ఇప్పుడు నేను సింగిల్గా కూర్చొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేను కదా. సో ఇంతకుముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్తున్నా అనమాట. మళ్ళీ నేను నైట్ టైం వచ్చి అదే పనిగా రికార్డ్ చేయలేను కదా.
సో డెఫినెట్గా మీరు కపుల్ అయి ఉండి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే గోవా మొత్తం మీద నాకు తెలిసి ఇదే బెస్ట్ బీచ్. చూడండి ప్రతి దగ్గర అయితే క్యాండిల్స్ పెట్టి ఆల్మోస్ట్ 6:30 అయింది కదా, ఇంకా 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. డార్క్గా ఉంటుంది, ఓన్లీ ఆ క్యాండిల్స్ మాత్రమే వెలుగుతూ ఉంటాయి. సో అది ప్యాలలోం బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోడ్ అంతా కూడా మీరు చూడొచ్చు షాప్స్. సో ఇటు సైడ్ అంతా చూడొచ్చు. ఇవి డిఫరెంట్గా బాగుంటాయి అబ్బా, డెకరేటివ్ ఐటమ్స్. మనకి ఎగ్జాక్ట్గా అవి పేర్లు అవి తెలియదులే కానీ, బట్ ఇక్కడ మాత్రమే ఉంటాయి అనుకుంటా ఇలాంటివి. నాకు వేరే టూరిస్ట్ ప్లేస్లో అయితే ఇటువంటి ఐటమ్స్ కనిపించవు. అండ్ లేడీస్ షాపింగ్కి బ్యాగ్స్ కానీ ఇవి మనం కాస్త ఓపిక్గా వెతికితే మంచి మంచి యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ బార్గెయిన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇట్లాంటి ప్లెజెంట్ మ్యూజిక్తో రెస్టారెంట్స్ ఉంటాయి. సో అందుకు సౌత్ గోవా ఈజ్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీస్ అనేది. ఫ్యామిలీస్ అని కాదు, ఎవరైతే పీస్ కోరుకుంటారో వాళ్ళకి. చూడండి కెఫేస్ అన్నీ కూడా ప్లెజెంట్గా ఉంటాయి మీకు. ఇంకా ముందుకు వెళ్దాం. అండ్ ఆటోస్ నాకు నార్త్ గోవాలో కనిపించలేదు, కానీ సౌత్ గోవాలో అయితే మీకు చాలా బీచెస్ దగ్గర ఉంటాయి. ఇన్ కేస్ మీరు షార్ట్ డిస్టెన్స్ ఈ నారో రోడ్స్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఆటోస్ బెస్ట్ అనమాట. అండ్ ఇటు లెఫ్ట్ వెళ్తే మనకి బీచ్ అనమాట. ఇప్పుడైతే నేను బీచ్ లోపలికి వెళ్ళను, మళ్ళీ ఆ మట్ట అంతా అవుతుంది. జస్ట్ ఈ బీచ్ రోడ్లో మార్నింగ్ వెళ్ళాము చూడండి, మనం ఆఫ్టర్నూన్ ఇటే వెళ్ళాము మనం బీచ్కి. అవి దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు, ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఏం అనిపించట్లేదు నాకు. వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు. సో దూరం నుంచే మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నా, ఇలా ఉంటుంది అని చెప్పేసి. మొత్తము లేడీస్ వేర్వే, జెంట్స్వి మహా అంటే ఆ బీచ్ వేర్స్ ఉంటాయి మీకు. సో అన్నీ కూడా బీచ్ వేర్ షాప్స్, లేడీస్వే ఎక్కువ ఉన్నాయి మీకు. ఆ బ్యాగ్స్ కానీ లేదంటే హ్యాంగర్స్ కానీ చూస్తున్నారు కదా. కాస్త ఓపిక్గా సెర్చ్ చేస్తే మంచి మంచి ఉంటాయి కాస్త డిఫరెంట్ వేర్స్ లేడీస్వే. చూడండి. అండ్ బడ్జెట్ కూడా మీరు బార్గెన్ చేస్తే కాస్త తక్కువలోనే వస్తాయి. అంటే అటువంటి స్టైల్ కానీ డిజైన్ కానీ మన సైడ్ దొరకవు. బాగా నచ్చాయి నాకు, చూస్తున్నారు కదా. ఈ షాప్ బాగుంది, లేడీస్ జ్యువెలరీకి, ఫ్యాన్సీ జ్యువెలరీది. అండ్ డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇవి మీకు వేరే చోట అయితే దొరకవు అనమాట. కాస్త బార్గెన్ చేసుకుంటే మంచి రేట్స్కే వస్తాయి. ఇది ఎగ్జాక్ట్గా మీకు ప్యాలలోం బీచ్ రోడ్లో స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఈ పేరుతో సెర్చ్ చేయండి, కర్ణాటక వాళ్ళది. టేస్ట్ అయితే బాగుంది. సో లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసుకుందాం పాండి. రేట్స్ కూడా చూడండి తక్కువ ఉన్నాయి. నేను ఆ టీ కోసమే మళ్ళీ వచ్చా. అఫ్కోర్స్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది, మళ్ళీ అదే ఆర్డర్ చేశా. సో అన్నీ కూడా మీకు 100 లోపు కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నాన్ వెజ్ కాదు, ఓన్లీ ఎగిటేరియన్ రెస్టారెంట్, వెజ్ అండ్ ఎగ్. లోపలైతే ఇలా ఉంటుంది. మీరు ఫ్యాన్సీగా ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం అనమాట ఈ ప్రైజెస్కి సౌత్ గోవాలో. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం అనమాట. ఏమైనా హాస్టల్లో పార్టీ ఉంటే, మూడు ఉంటే ఎంజాయ్ చేయడం, లేదంటే ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మిగతా బీచెస్ ఉన్నాయి కదా, అగోండా బీచ్ కానీ, కోలా బీచ్, కబోది రామ, అవన్నీ అయితే కవర్ చేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.